మదిర్లో జరగాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ హైదరాబాద్ వేదికకి మారింది. ఇక వర్షం కారణంగా మదిర్లో జరగాల్సిన వేదిక సభ అంతా హైదరాబాద్ కి మార్చిన నేపథ్యంలో వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయచంద్రిక, ఖమ్మంలో జరగాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ రద్దయింది. వాస్తవానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా అక్కడ జిల్లా మంత్రులు అక్కడ ఉండి ఏర్పాట్లను చూశారు. అయితే గత 2 రోజులుగా అక్కడ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో సభ నిర్వహించాలనుకున్న స్థలంలో పెద్ద ఎత్తున బురదమయమైనటువంటి నేపథ్యంలో ఇక అక్కడ సభ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వము ఆ సభను రద్దు చేసింది. కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కార్యాలయం అధికారికంగా ఈ ప్రకటన చేసింది. అయితే ఆ సభా వేదిక నుంచి ఖమ్మంలో మధుర నియోజకవర్గంలో జరిగే రైతు ఆశీర్వాద సభా వేదిక నుంచి ఖరీఫ్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. అయితే ఈ సభ రద్దయినటువంటి నేపథ్యంలో ఆ వేదికని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా నిధుల పంపిణీ సదస్సుగా మార్చారు. రేపు సాయంత్రం 4 గంటలకి శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులని మంత్రుల్ని ఆదేశించారు. సో వెంటనే అధికారులు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. యథావిధిగా రేపు ముందుగా నిర్ణయించినట్లుగానే సాయంత్రం 4 గంటలకి ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఇక రేపటి నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజు రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. 9 రోజుల పాటు 9,000 కోట్లని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకి 1,50,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల పంపిణీని 9 రోజుల్లో భర్తీ చేసే విధంగా ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి పెట్టింది. సో అందుకు సంబంధించి రేపు ప్రారంభ కార్యక్రమాన్ని ఈ శిల్పకళా వేదికలో చేయబోతా ఉన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ కూడా రైతు వేదికల నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అందుకోసము ఏర్పాట్లు అన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.